ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందముల పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 66వ పద్యం. అనుజుడు వీడనకయా అనుజుడు వీడనకయా తనయులు నన్ను వెడల నడువన్ తానురక ఉండిన ధృతరాష్ట్రుడు నరకంబునబడు నాదైన దుఃఖమునన్ అనగాత్మా. అనుజుడు సోదరుడు, వీడు ఇతడు అనకయ అని చూడక తన యొక్క తనయులు కొడుకులు నన్ను వెడల బయటకు నడువన్ గెంటుతుండగా తను ఊరకుండిపోయినట్టి ధృతరాష్ట్రుడు నరకములో పడును నాది నాకు అయినట్టి దుఃఖము వలన అనగాత్మ పుణ్యాత్ముడా. భావము. ఉద్ధవ, పాపరహితుడవైన మహానుభావ, తన తొంటరి కొడుకులు నన్ను బయటికి గెంటి వేసినప్పుడు తమ్ముడు అని కూడా చూడకుండా నోరు మూసుకొని ఊరుకున్న ధృతరాష్ట్రుడు నాకు కలిగించిన దుఃఖానికి తప్పక నరకయాతన అనుభవిస్తాడు. 67 వచనం. అదీనుగాక పరమ శాంతుడవైన నీ మనంబున దుఃఖంబు కర్తవ్యము కాదంటేని. భావము. నీవేమో పరమశాంతుడవు, నువ్వు ఇలా దుఃఖపడటం సమంజసం కాదని అంటావేమో. 68వ పద్యం. నరలోక విడంబనమున హరి పరమ పరుండు మానవాకృతితో ఈ ధరన్ పుట్టి ఆత్మమాయా స్మరణన్ మోహింపజేయు భుజన కోటిన్. నర మానవ లోకమును విడంబునన్ అనుకరించుట వలన హరి కృష్ణుడు పరమపరుడు పరాత్పరుడు మానవుని ఆకృతిన్ రూపమున ఈ భూమిపైన పుట్టి ఆత్మ తన మాయ యొక్క స్ఫురణన్ నేర్పరితనముతో మోహంలో పడినట్లు చేయును భూవాసులైన జనులు కోటిన్ అందరను. భావము. పరాత్పరుడైన హరి లీలామానవుడై ఈ లోకంలో పుట్టి తన మాయా ప్రభావంతో మానవులందరినీ వ్యామోహంలో ముంచుతున్నాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.